తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి గుంటూరు ఎంపీగా మంచి మెజార్టీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన పెమ్మసాని అమెరికాలో స్థిరపడి వైద్య రంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. సొంత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని తొలి ప్రయత్నంలోనే ప్రజల మద్దతు పొంది కేంద్ర మంత్రి అయ్యారు. Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. ఈ ఎన్నికల ముందే క్రియాశీల రాజకీయాల్లోకొచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్య విద్యా లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ ఆన్లైన్ సంస్థను ప్రారంభించి స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించారు. ఆ తరువాత ఈ సంస్థ వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ అతి కొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయనను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్ తల్లిదండ్రులు సువర్చల, సాంబశివరావు. ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేసిన చంద్రశేఖర్ వయస్సు 47 ఏళ్లు. భార్య డాక్టర్ శ్రీరత్న. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపార రీత్యా నర్సరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా నర్సరావుపేట ప్రాంత ప్రజలకు చిరపరిచితులు. చంద్రశేఖర్ ఎంసెట్లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. పీజీ చదవడం కోసం అమెరికా వెళ్లిన ఆయన అక్కడ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పూర్తి చేయడంలో వసతి, శిక్షణ కోసం అధిక వ్యయం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జనరల్ గైసింగర్ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటారు. అమెరికాలోని డాలస్లో పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. తొలి నుంచి తెలుగుదేశంతో అనుబంధమున్న చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ విభాగం తరపున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనప్పటికీ అప్పటి రాజకీయ పరిణామాల నడుమ రాయపాటి సాంబశివరావు బరిలోకి దిగారు. ప్రజలకు సేవ చెయ్యాలన్న దృఢ సంకల్పంతోనే రాజకీయాల్లోకొచ్చానన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు దేవుడు దాన్ని నెరవేర్చే దారి చూపాడని అన్నారు. తొలిసారి ఎంపీ అయినప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవడానికి ఆమోదం తెలిపిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లకు పెమ్మసాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మోదీ కేబినెట్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. గుంటూరు ప్రజలు తనపై ఎంతో నమ్మకముంచి గెలిపించారని, అన్ని రాష్ట్రాల మంత్రులతో అనుబంధం ఏర్పరచుకుని రాష్ట్రానికి సాయం చేయడానికే తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.